హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. సో నేను ఉదయం లేవంగానే డోర్ తీసేసి లైట్ అయితే వేసేసి వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోతానండి. సో ఆఫ్టర్ దట్ మిగిలిన ఏదైతే హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయో, ఇల్లు మోపెట్టడం అలాంటివన్నీ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వంట రూమ్లోకి అయితే వచ్చేస్తాను. సో వంట రూమ్లో నేను వెళ్ళంగానే రైస్ అయితే నానబెట్టుకుంటానండి. నీట్గా క్లీన్ చేసుకొని 2 times అయితే వాష్ చేస్తాను. ఆఫ్టర్ దట్ క్లీన్ చేసుకొని అందులో కాసింత గల్లుప్పేసి పక్కన పెట్టేస్తాను. సో నేనైతే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నా అని చెప్పాను కదండి. ఇందులో మనకు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది 2 కూడా కవర్ అయిపోతాయి. సో మా హస్బెండ్ తప్పకుండా క్యారీ అయితే తీసుకెళ్తారు కాబట్టి తన కోసం నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేయాలన్నమాట. సో ఈ 8:39 ఆ టైం కల్లా కూడా నా మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఇంట్లో ఏ వర్క్స్ ఉన్నాయి కూడా అన్నీ కూడా నేను ఫినిష్ చేసుకోవాలి. నేను ఎలా ఫాస్ట్గా చేసుకుంటాను అండ్ ఎలా నేను సెగ్రిగేట్ చేసుకొని వర్క్స్ అనేది చేసుకుంటాను అనేదే ఈ వ్లాగ్ అండి. సో వ్లాగ్స్ అయితే డైలీ వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఓకేనా. సో రైస్ అయితే నానబెట్టుకున్నాను కదండి. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో చట్నీలోకి నేను ఈరోజు పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను, హోటల్ స్టైలు. కానీ ఇందులో నేను ఏమైనా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. కర్రీస్లో మా పిల్లలందరూ కూడా పక్కన పెట్టేస్తారా ఏవైనా కరివేపాకు అలా వచ్చిన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో అందుకనేసి తప్పకుండా నేను ఇలా చట్నీస్లో వేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అప్పుడు కనిపించదు కదా, గ్రైండ్ అయిపోతుంది, ఎలాగో వాళ్ళ ఫుడ్ ఇంటేక్లో వెళ్ళిపోతుంది కదా అనేసి. సో నేను ఇండక్షన్లోనే వర్క్ అయితే చేస్తానండి. ఒక్క స్టవ్తో నేను ఎలా ఇన్ని వంటలు చేస్తున్నాను అనేది కూడా చాలామందికి డౌట్. ఎలా చేస్తున్నావు, మాకు 2 స్టవ్స్ ఉంటేనే అవ్వట్లేదు అనేసి. నేను అన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. దట్టు నేను ఎక్కువ స్ట్రెస్ అవ్వనండి. నేను ముందే ప్లాన్ చేసుకుంటాను, ముందు రోజే ఇవి చేయాలి, ఇవి ఇలా నేను వర్క్ చేయాలి అనేది. సో పప్పులు అండ్ శనక్కాయ పప్పులు వేయించిన తర్వాత కరివేపాకు అండ్ కొద్దిగా మిర్చి అండి. వీటిల్లో కూడా డిఫరెంట్ స్టైల్స్లో వేసుకోవచ్చు. ఇది ఒక స్టైల్, నెక్స్ట్ టైం ఇంకొక స్టైల్ చూపిస్తానులేండి. ఎండుమిర్చితో అండ్ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఇదైతే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. దట్టు ఫాస్ట్గా పని అయిపోతుంది కదా అనేసి మండే రోజు కాస్త హరీబరీగా ఉంటుందన్నమాట వర్క్ షెడ్యూల్ అంతా కూడా. సో మనకు చట్నీ అయిపోగానే పక్కన పెట్టేశానండి చల్లారడానికి, అండ్ రైస్ అయితే పెట్టేశాను. సో రైస్ ఉడికే లోపల నేను చెప్పాను కదండి, ఈరోజు జొన్న ఇడ్లీలు అనమాట. సో 3 cups జొన్నలు అనుకోండి, 1 cup వైట్ రైస్ అండ్ 2 cups వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు అయితే వేసాను. చాలా బాగా ఫర్మెంట్ అయింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇడ్లీలు కూడా చాలా ప్లఫీగా వచ్చాయి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను జొన్నలతో. సో హెల్త్కి మంచిది కదండి. సో వైట్ ప్లెయిన్ ఇడ్లీస్ బదులు ఇలా కూడా ట్రై చేస్తున్నాను. మీకు చూసేదానికి వైట్ ప్లెయిన్ ఇడ్లీలా కనిపించిన ఇదైతే జొన్నల ఇడ్లీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నానేసేటప్పుడు మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో రైస్ ఉడికే లోపల నేను ఇడ్లీ పిండి అయితే వేసుకొని పాత్రలో పక్కన పెట్టేసుకుంటానండి. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టైం చేయాలనేది నేను ఆలోచిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు చేద్దాం అనుకున్నాను కదండి. పప్పు కూడా బేస్డ్ ఆన్ టైంని బట్టి అండి. నాకు టైం ఉంది అనుకుంటే ఫస్ట్ పప్పు ఉడకపెట్టి తర్వాత పోపు పెడతాను. లేదు అనుకుంటే మా పిల్లలకు మెంతి పప్పులాగా ముందే పెడితే ఇంకా బాగా ఇష్టంగా తింటారనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇడ్లీలు పెట్టుకొని వచ్చేసరికి నాకు ఇక్కడ రైస్ అయితే బాగా బాయిల్ అవుతూ ఉంది. సో ఇంకాస్త టైం పడుతుంది రైస్ బాగా దగ్గరకు వచ్చేసరికి. సో ఈ లోపల నేను వచ్చేసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను కదా, కందిబ్యాలు కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే ఇన్స్టాంట్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోవాలనేసి. సో కందిబ్యాలు నానబెట్టుకున్న తర్వాత రైస్ అయితే అప్పుడే చూపించాను కదా ఉడుకుతూ ఉన్నది, నాకైతే దగ్గరకు వచ్చేసిందండి. సో అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. నాకు ఇడ్లీలు అయిపోయే లోపల నేను ఫాస్ట్గా పప్పుకు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అండ్ టమాటా కానీ అండ్ వంకాయ కానీ ఇవన్నీ కూడా కట్టింగ్ అనేది నేను చేసి పెట్టేసుకుంటానండి. సో నాకు ఇడ్లీలు అయిపోయే లోపల నాకు ఆ వర్క్ అంతా అయిపోవాలన్నమాట. సో నేను కట్టింగ్ అంతా కూడా చాపింగ్ బోర్డులో చేయట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు, నేను కత్తిపీటతో కోస్తానండి. సో ఎందుకో నాకు పాతకాలం లాంటి పద్ధతులు అంటేనే ఇష్టము, ఫాస్ట్గా అయిపోతాయి, దట్టు హెల్తీ కూడా. సో దట్ నేను ఇక్కడ కట్టింగ్ ఏం చూపించట్లేదు. ఇంకోసారి టైం ఉన్నప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటాను, నేను ఎలా వర్క్ డివైడ్ చేసుకుంటాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఈరోజైతే పప్పుకి అయితే ఇన్స్టంట్ పప్పు అని చెప్పాను కదండి, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే ఈరోజు ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి, తెలుసుంటే ఓకే, తెలియకపోతే తెలుసుకోండి, ఓకేనా. సో నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. ఎక్కువ కూడా వేయలేదు, జస్ట్ 2 spoons ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. ఇందులో అన్ని పోపు దినుసులు అయితే వేసుకోండి. ఉద్దిబ్యాలు కానీ, శనగబ్యాలు కానీ, మెంతులు అయితే ఇంకాస్త 1 spoon ఎక్కువే వేసుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, మెంతి పప్పు లాగా ఉంటుంది.
అండ్ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, పండు మిర్చితో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు పచ్చిమిర్చి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చితో చేస్తున్నాను. అండ్ జీలకర్ర కూడా వేసానండి. ఇందులోకే 5-6 వెల్లుల్లి కానీ అండ్ ఒక చిన్న కప్పు ఆనియన్స్ అయితే వేసాను అండ్ కరివేపాకు. ఇవి బాగా వేగాలండి, బాగా కూడా రోస్ట్ అవ్వాలన్నమాట. ఏవైతే మనం స్పైసెస్ వేసామో మంచిగా ఆ మెంతులు అనేది ఉడికితేనే మనకు చేదు అనేది తగలదనమాట. సో దీనికి కాస్త టైం పడుతుంది, 1 మినిట్ 1.5 మినిట్ అయితే పడుతుంది. ఆఫ్టర్ దట్ ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అయితే. తర్వాత కూడా మనకి ఇంకేం వేయాల్సిన పని లేదు, కాసింత ఉప్పు వేసుకొని రాముకొని పప్పు గిన్నెలోకి పెట్టుకోవడమే అనమాట. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఈరోజు పప్పు అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా. సో ఇవి బాగా వేగిన తర్వాత మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడమే. ఆనియన్స్ అండ్ ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. సో ఇందులోకి నేను ఏమేమి వేసానంటే 2 వంకాయలు అండ్ 2 టమాటోస్ అండ్ కొన్ని చిల్లీ అండ్ కడిగిన పప్పు ఉంది కదా అది వేసేసి పసుపు వేసి చింతపండు వేసేసి పెట్టేశానండి. అంతే. ఒక 3 to 4 విజిల్స్ ఎక్కువ వచ్చాయనుకోండి చాలా బాగా ఉడుకుతుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చట్నీకి ఫ్రై చేసుకున్నాను కదా, అవి చల్లారిపోయాయి. అవి మిక్సీ చేసుకొని నేను ఇలా అయితే పెట్టుకున్నాను. ఇడ్లీలోకి కొద్దిగా ముద్దగా చేస్తాను, దోశలోకి అయితే కొద్దిగా జారుడుగా చేస్తాను. సో ఇడ్లీలు అయితే అయిపోయాయి. ఇడ్లీలు తీసేసి నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. సో వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోయిందండి. సో ఇంకేముంది, పప్పు అయితే విజిల్స్ వచ్చేసాయి అండ్ రైస్ అయితే అయిపోయింది. చట్నీ కూడా చేసి పెట్టేశాను. చట్నీకి చాలా వరకు పోపు అయితే పెడతారండి. నేనైతే పోపు పెట్టట్లేదు ఈరోజు. పోపు పెట్టకపోయినా కూడా మనకి ఎలాంటి పచ్చివాసన రాదు, ఎందుకంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇడ్లీలన్నీ తీసేసి నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ ఇంకా నా వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా ఓన్లీ ఒక్క వర్క్ అయితే మిగిలిపోయింది, పాలు కాయడం అనమాట. పాలు కాయడం కూడా ఇండక్షన్లో చాలా ఈజీ అండి. మనకు నార్మల్ స్టవ్స్లో పెట్టామనుకోండి అక్కడే ఉండి కాల్చుకోవాలి, లేకుంటే పొంగిపోతాయి అనే దానికి చాలా వరకు ఎక్కువ లేడీస్ అదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇండక్షన్లో అలా లేదు, హీట్ మిల్క్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ చాలామంది హీట్ మిల్క్ ఆప్షన్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటే మనకు 350 degrees, నా ఇండక్షన్ అయితే 350 degrees అయితే మినిమం సిమ్ అనమాట. సో అందులో పెట్టామనుకోండి పొంగదు, జస్ట్ బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నేనైతే అలా చేసుకుంటాను. సో ఇలా ఒక వాయి తీసేసి మాకు ఫుల్ పెద్ద పిల్లలు అవుతున్నారు కదండి, ఒక వాయి సరిపోదు, ఇంకా 2 plates పెట్టేసి సెకండ్ టైం కూడా నేను స్టవ్ మీద పెట్టేస్తాను. ఇవి ఎక్కువసేపు పట్టవండి, ఇడ్లీలు కదా ఆవిరి మీద ఉడికేస్తాయి, ఎక్కువసేపు అయితే టైం పట్టదు. సో ఈ లోపల నేను మిల్క్ అయితే వేసుకుంటున్నాను. సో నేను బౌల్ అనేది కొద్దిగా పెద్దగానే తీసుకుంటాను, ఎందుకంటే నేను అక్కడే ఉండి కాంచాను కాబట్టి. సో నేను అవి పెట్టేసి నేను నా ఇంకా మిగిలిన వర్క్, నేను స్నానానికి కానీ లేదంటే పూజ చేసుకోవడం ఏవైతే వర్క్ ఉంటుందో అవి చేసుకోవడానికి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ ఒక 2 minutesకి నాకు మంచిగా ఉడికాయన్నమాట. ఆఫ్టర్